అందరికీ నమస్తే. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దేశవ్యాప్తంగా లీడర్లంతా ఈడీ ఆఫీసుల ముందు పోయి ధర్నా చేశారు. ఎందుకు ధర్నా చేశారంటే ఒక కేసులో నేషనల్ హెరాల్డ్ అనే ఒక కేసులో సోనియా గాంధీ A1, రాహుల్ గాంధీ A2గా ఛార్జ్షీట్ వేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. కాబట్టి నిరసనగా వాళ్ళు ధర్నా చేసిండ్రు. ఇదంతా రాజకీయ కుట్ర అని ఆరోపణ చేసిండ్రు. అసలు దీనిలో అవినీతి జరిగే అవకాశమే లేదని వాళ్ళంతా మాట్లాడిండ్రు. బట్ ఈ కేసులో ఏం జరిగింది, అసలు ఎందుకు దీనిలో సోనియా గాంధీ A1 అయినరు, తర్వాత రాహుల్ గాంధీ A2 అయినరు, అసలు అందరూ లేకపోతే ఈడీ ఆరోపణ చేస్తున్నట్లుగా 50 లక్షల రూపాయలకే 2,000 కోట్ల రూపాయల కంపెనీ కొనేశారా అనేది ప్రధానమైన ఆరోపణ. అది దానిపైనే ఈడీ ఎంక్వైరీ చేస్తూ ఉంది. అసలు ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు ఈ స్టోరీలోకి వెళ్ళకన్నా ముందు సిగ్నల్ టీవీ సబ్స్క్రైబర్స్కి థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి, మీకు వార్తలు వస్తాయి. తర్వాత వెళ్తే ముందు 1937 అసోసియేట్స్ జనరల్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని జవహర్లాల్ నెహ్రూ స్థాపించారు. ఇదేంటంటే కాంగ్రెస్కి మౌత్ పీస్గా పనిచేసేది, కాంగ్రెస్ మౌత్ పీస్ సంస్థ అది. 1938లో ఏమైందంటే ఫ్రీడమ్ ఫైటర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. అందరూ ఎవరికి తోచిన డబ్బులు వాళ్ళు ఇచ్చిండ్రు. ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరు కలిసి ఈ సంస్థకు విరాళాలు ఇచ్చిండ్రు. ఇస్తే ఏం చేసిందంటే 3 పేపర్లు స్థాపించిండ్రు. ఒకటి నేషనల్ హెరాల్డ్ అని చెప్పేసి ఇంగ్లీష్ పేపర్, తర్వాత క్యూమీ ఆవాజ్ అనే ఉర్దూ పేపర్, తర్వాత నవజీవన్ అనే ఒక హిందీ పేపర్. ఇట్లా 3 భాషల్లో 3 పేపర్లు ప్రచురింపులు స్టార్ట్ అయిపోయినాయి. అవన్నీ కూడా కాంగ్రెస్కి మౌత్ పీస్గానే పనిచేస్తూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలకే కాకుండా మిగతా అందరికీ పోయేది అది. తర్వాత 2008లో నష్టాలు వస్తున్నాయనే పేరుతో మొత్తం పేపర్స్ ప్రింటింగ్ అంతా కూడా ఆగిపోయింది. యాక్చువల్గా ఈ పేపర్ల ప్రింటింగ్ అంతా కూడా అసోసియేట్ జనరల్స్ లిమిటెడ్ కిందనే నడిచేది, మొత్తం పబ్లిషింగ్ అంతా కూడా. 2008లో స్టాప్ అయిపోయింది. ఇక్కడనే అందరికీ అనుమానాలు స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే 2004లో యూపీఏ గవర్నమెంట్ వచ్చింది. అంతకుముందు చాలా సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది దేశంలో. 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్ 1 ఉంది. 2009లో యూపీఏ 2 గవర్నమెంట్ ఉంది. కానీ వీళ్ళ గవర్నమెంట్ ఉండగానే అది లాస్ ఉంది, నష్టం ఉంది అనే పేరుతో మొత్తానికి ఆపేసిండ్రు, మొత్తం క్లోజ్ చేసి పడేసిండ్రు. చేసిన తర్వాత ఏం చేసిందంటే 2008లో దీన్ని మూసే కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ 90 కోట్ల అప్పును ఏజీఎల్ కంపెనీకి ఇచ్చిండ్రు. మొత్తం 90 కోట్ల అప్పు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ కంపెనీకి ఇచ్చిండ్రు. తర్వాత కంపెనీ లాస్ అయిపోయింది, మొత్తం మూసేసిండ్రు. ఆ తర్వాతనే యంగ్ ఇండియా లిమిటెడ్ అని ఒక NGOను స్థాపించారు. ఎవరు స్థాపించారంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇంకా కొద్దిమంది కాంగ్రెస్ లీడర్స్ కలిసి. సోనియా గాంధీకి 38% దానిలో షేరింగ్ ఉంది. రాహుల్ గాంధీ కూడా సేమ్ 38% షేరింగ్ ఉంది. అంటే వీళ్ళ ఫ్యామిలీకే మొత్తం 76% ఓనర్షిప్ ఉంది. మిగతా 24% మోతిలాల్ వోరా ప్లస్ ఆస్కార్ ఫెర్నాండెజ్ అని ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ లీడర్స్. వాళ్ళు చనిపోయినారు లాస్ట్ 3-4 ఇయర్స్ బ్యాకే చనిపోయినారు. వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. 24% షేర్ వాళ్ళకు కూడా ఉన్నది. ఇంకేంటంటే ఇల్లీగల్గా 988 కోట్ల ఇల్లీగల్ అంటే అక్రమ ట్రాన్సాక్షన్లు జరిగినాయి అనేది ఆరోపణ. ఏంటి అక్రమ ట్రాన్సాక్షన్స్ అంటే ఈ కంపెనీకి ఏజీఎల్ అనే కంపెనీకి పూణే, చెన్నై, తర్వాత పాట్నా ఇట్లా చాలా దగ్గర ఆస్తులు ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ బిల్డింగ్స్ లీజ్కి ఇచ్చిర్రు. ఆ లీజ్ వస్తుంది, అది వీళ్ళకే వస్తుంది. దాని అడ్వాన్సెస్ ఉన్నాయి, లీజ్ అడ్వాన్సెస్ ఏమన్నా లీజ్కి ఇస్తే కమర్షియల్ ప్లేసెస్ అవి కూడా యంగ్ ఇండియా లిమిటెడ్కి వచ్చేసినాయి. ఇట్లా మొత్తం కూడా దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అంతా కూడా ఇప్పుడు యంగ్ ఇండియా లిమిటెడ్కి పోతున్నాయి. ఆస్తులేమో ఏజీఎల్ కంపెనీవి, దాని బెనిఫిట్స్ ఏమో యంగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి పోతున్నాయి. ఇట్లా మొత్తం 38 కోట్ల అడ్వాన్స్ రెంట్స్ ఉన్నాయంట, 755 కోట్ల అసెట్స్ అంట. మొత్తం 755 కోట్ల ఆస్తుల విలువ. బహుశా అది గవర్నమెంట్ రేట్ ఉండొచ్చు, అది మార్కెట్లోకి పోయేసరికి 4,500 కోట్ల రూపాయలు అవుతుంది. ప్లస్ 142 కోట్ల రెంట్స్ కూడా యంగ్ ఇండియాకు పోయినాయి. యంగ్ ఇండియా నుంచి ఎటు పోయినా అటు పోయినాయి. మొత్తంగా చాలా రకాల ఆరోపణలు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ దాకా ఇదంతా ఓకే. కానీ దీని తర్వాతనే సినిమా స్టార్ట్ అయిపోయింది. ఏమైందంటే ఇక్కడ యంగ్ ఇండియా అనే ఒక NGOను స్థాపించిన తర్వాత ఈ 90 కోట్ల రూపాయలు వీళ్ళు ఇవ్వాలి, అసోసియేట్ జనరల్ నుంచి వీళ్ళకి రావాల్సి ఉన్నది. కానీ ఇక వీళ్ళు కట్టలేని స్టేజ్లో ఉన్నారని ఇది ఇంట్రెస్ట్ లేని లోన్ వీళ్ళు ఇచ్చింది. ఇంకా కట్టలేని స్టేజ్లో ఉన్నారని చెప్పేసి ఇది మాఫీ చేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ మాఫీ చేసింది. మాఫీ చేసిన తర్వాత మొత్తం ఏజీఎల్ ఆస్తులు, మొత్తం ఏజీఎల్ కంపెనీ మొత్తాన్ని 50 లక్షల రూపాయలకే ఈ 2,000 కోట్ల కంపెనీ మొత్తాన్ని కొనేసిండ్రు. అప్పుడు 2,000 కోట్లు, ఇప్పుడు 5,000-6,000 కోట్ల వాల్యూ ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇంకా ఇది దీనికి సంబంధించిన స్టోరీ. తర్వాత ఆరోపణలు ఇంపార్టెంట్. దీనిలో ఏంది ఆరోపణలు అంటే దీన్ని కంప్లైంట్ చేసింది ఎవరు? 2012లో కంప్లైంట్ చేసిండ్రు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కంప్లైంట్ చేసిండు ఈడీకి. 2014లో ఈడీ కేసు బుక్ చేసింది. అప్పటి నుంచి ఎంక్వైరీ నడుస్తూనే ఉంది. 2015లోనే
నోటీసులు సర్వ్ అయినాయి, దీనిలో ఇవన్నీ కూడా నడిచినాయి. సో ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఈ లావాదేవీలు మొత్తం కూడా 50 లక్షలకే ఇంత పెద్ద కంపెనీ కొనడం అనేది నమ్మక ద్రోహము, తర్వాత మోసము, తర్వాత నీతి విరుద్ధమైన పార్టీ ప్రయోజనాల కోసం రుణాలు ఇవ్వడం, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951, తర్వాత 1961 సెక్షన్ల 13A ఇవన్నీ విరుద్ధం అనేది ప్రధానమైన ఆరోపణ. ఆయన ఇచ్చిన కంప్లైంట్లో ఈ విషయాలు ఉన్నాయి. తర్వాత ఏజేఎల్ షేర్ హోల్డర్స్, మీకు ఇంతకుముందు చెప్పినట్లు ఈ ఏజేఎల్లో దీనిలో ఫ్రీడమ్ ఫైటర్స్ చాలామంది వాళ్ళ షేర్స్ ఉన్నాయి కాబట్టి దానిలో కొంతమంది షేర్ హోల్డర్స్ తెలియకుండా, కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండానే యంగ్ ఇండియా కంపెనీ ఏజేఎల్ కంపెనీని కొనుగోలు చేసింది అనేది ఇంకొక రెండో ఆరోపణ. ఈ ఆరోపణలు అంత ఉండగా 2014 ఏమైందంటే ఢిల్లీ కోర్టులో ఫిర్యాదు చేసిండ్రు. సోనియా, రాహుల్ గాంధీ, మోతిలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్ వాళ్ళు బతికి ఉన్నారు. సుమన్ దుబే, శ్యామ్ పిట్రోడా, అంటే వీళ్ళకు విదేశీ శాఖకు సంబంధించిన ఇన్ఛార్జ్ శ్యామ్ పిట్రోడా ఇప్పటికి ఉన్నాడు. ఆయనకు సమన్లు జారీ చేసిండ్రు, కోర్టు సమన్లు జారీ చేసింది. ఆరోపణలో ఐపీసీ సెక్షన్లు 403 మోసపూరిత ఆస్తి స్వాధీనం, 406 నమ్మక ద్రోహం, 420 మోసం, 120B కుట్ర అనే సెక్షన్ల కింద ఈడీ కేసు నమోదు చేసింది. 2015లో పటియాలా కోర్టు వీళ్ళందరికీ బెయిల్ మంజూరు చేసింది. 2019లో 64 కోట్ల విలువైన ఆస్తులను శాశ్వతంగా అటాచ్ చేసింది. దీనికి సంబంధించిన ఆస్తులు యంగ్ ఇండియా దగ్గర ఉన్న ఆస్తులను 2019లోనే ఈడీ అటాచ్ చేసింది. 2023లో 751 కోట్ల విలువైన ఆస్తులను కూడా అటాచ్ చేసిండ్రు. 2015లో ఢిల్లీ కోర్టులో సమన్లు రద్దు చేయాలని వీళ్ళు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అప్పుడు ఒక పిటిషన్ వేసిండ్రు. రాజకీయ పార్టీ యొక్క నీతి ప్రశ్నార్థకంగా అయింది అని 2019లో సుప్రీంకోర్టు హెరాల్డ్ హౌస్ ఖాళీ చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సమీపేసి స్టే ఇచ్చిండ్రు. అక్కడి నుంచి ఖాళీ చేయాలని ఈడీ కోర్టు చెప్తే, స్పెషల్ కోర్టు చెప్తే ఢిల్లీ హైకోర్టు మాత్రం స్టే ఇచ్చింది. ఇక దీనిలో కాంగ్రెస్ వాదనలు కాంగ్రెస్కు ఉన్నాయి, బీజేపీ వాదనలు బీజేపీకి ఉన్నాయి. బీజేపీ మాకేం సంబంధం లేదని చెప్పేసి వాదన చేస్తారు. కాంగ్రెస్కు మాత్రం కొన్ని సంబంధాలు ఉంటాయి, కొన్ని వాదనలు ఉంటాయి. ఏం వాదన ఉందంటే ఇదంతా రాజకీయ ప్రతీకారంగా మా మీద కేసు పెట్టింది. తర్వాత యంగ్ ఇండియా లిమిటెడ్ లాభాపేక్ష లేని సంస్థ, చారిటీ కోసం స్థాపించింది. ఇట్లా ఎటువంటి అక్రమ లాభాలు లేవని వాళ్ళ వాదన. ఇంకోటి ఏంటంటే నేషనల్ హెరాల్డ్ ఒక జాతీయ వారసత్వం, దాన్ని కాపాడడం నేరం కాదు. అక్కడ మొత్తం లాస్ అయిపోయిన కంపెనీని రక్షించేందుకు మేము కొన్నాం అంతే తప్ప అక్కడ ఏదో అక్రమాలు జరిగి కాదు అని కాంగ్రెస్ పార్టీ నేతలు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఇట్లా చాలా రకాల ఆరోపణలు. ఇప్పుడు ఏంది, బీజేపీ నుంచి కూడా కొన్ని వాదనలు ఉన్నాయి. 2025 ఏప్రిల్ 15 మొన్న ఈడీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, శ్యామ్ పిట్రోడా తర్వాత ఛార్జ్షీట్లు దాఖలించింది వాళ్ళ పేర్లతో. ఇందులో 2000 కోట్ల విలువైన ఆస్తులను ఏజేఎల్ ఆస్తులపై నేరపూరిత కుట్ర ఆరోపణలు ఉన్నాయనేది ప్రధానమైన ఆరోపణ. ఇట్లా దీనిలో రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఏమనుమానాలు ఉన్నాయంటే, ఒకటి 2008లో ఈ కంపెనీ మూతపడడం, ఏజేఎల్ అయిన కంపెనీ ఈ పేపర్ల ప్రింటింగ్ మొత్తం కూడా స్టాప్ చేయడం అనేది ఫస్ట్ అనుమానం. రెండో అనుమానం ఏంటంటే 90 కోట్ల రూపాయలు అది లాస్ అయిపోయిందని 90 కోట్ల రూపాయలు అంతకుముందు ఇచ్చి దాన్ని రద్దు చేయడం, రద్దు చేసిన తర్వాత మళ్ళీ దాని 50 లక్షల రూపాయలకే ఈ కంపెనీ మొత్తం కూడా ఓనర్షిప్ అంతా వీళ్ళు తీసుకోవడం. దీనిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి మేజర్ షేర్ ఉండడం, సోనియా గాంధీ, రాహుల్ గాంధీకే మేజర్ షేర్ ఉండడం కూడా ఒక ప్రధానమైన ఆరోపణ, లేకపోతే వివాదానికి దారితీస్తున్నది. ఇట్లా దీనిలో ఇప్పుడు ఈడీ ఏం తెలుస్తుందో తెలియదు, ఈడీలో ఇప్పుడు తేలే అంశం కాదు. కాకపోతే ఛార్జ్షీట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ A1, A2లుగా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ జరగబోయే పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి. ఈడీ విచారణకు పిలిస్తే వీళ్ళు ఖచ్చితంగా ఫిజికల్గా అటెండ్ కావాల్సి ఉంటుంది. వాళ్ళ సోనియా గాంధీ అటెండ్ అయినా లేకపోతే రాహుల్ గాంధీ అటెండ్ అయినా రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులు కొంత ఆందోళన చెందే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కాకపోతే విచారణకు కోర్టు అనుమతితోనే విచారించాల్సి ఉంటుంది. కోర్టు అనుమతి ఇస్తుందా ఇవ్వదా అనేది రేపు 25వ తేదీన తేలబోతుంది. 25న కనుక ఆ ఛార్జ్షీట్ను వాళ్ళు పరిగణలోకి తీసుకుంటే సోనియా గాంధీని విచారించే అవకాశం ఉంది. సో రాహుల్ గాంధీని కూడా ఈడీ ఆఫీస్ పిలిచి విచారించే అవకాశం కనిపిస్తుంది. ఇంకా దీనిలో ప్రత్యక్ష సాక్షులు ఇట్లా చాలామంది ఉన్నారు. తర్వాత కొద్దిమంది షేర్ హోల్డర్స్ వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే బహుశా వాళ్ళు కూడా ఈ కేసులో వాళ్ళ వాదన వినిపించే అవకాశం ఉంది. మొత్తంగా కూడా దీనిలో ఉన్న అనేక రకమైన అనుమానాలు, ఆరోపణలు ఇవన్నీ ఉన్నాయి. ఇది కేవలం రాజకీయ చర్య మాత్రమే కాదు అన్నట్టుగా క్లియర్గా అయితే కనిపిస్తుంది. కేవలం రాజకీయాల కోసం చేసినట్టుగానే అని చెప్పే అవకాశం లేదు. కొన్ని ట్రాన్సాక్షన్స్ అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్గా కూడా కనబడుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. కాకపోతే ఈ స్టోరీ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీగా అయితే మనకు కనబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.